ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయంకి స్వాగతం. ఈ యొక్క సమయంలో సువార్త వినిపించబడుతుంది. జాగ్రత్తగా గమనించి నాతో పాటు 45 to 60 minutes నాతో ట్రావెల్ చేయండి. నిజముగా దైవ వాక్యం నుంచి జ్ఞానము మనము తెలుసుకోబోతున్నాం. గత వారం, అంతకుముందు వారం, ప్రతి వారం ఎంతలాంటి అద్భుతమైన జ్ఞానం మనం వింటున్నామో మీ అందరికీ తెలుసు. జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం మానవులందరూ మారు మనసు పొందాలి. క్రీస్తు యొక్క వార్త ప్రకారం, సమాచారం ప్రకారం మనుషులందరూ మారు మనసు పొందాలి. అయితే మారు మనస్సు, రిపెంటెన్స్, రకరకాల వర్డ్స్ ద్వారా ఆ వర్డ్ చాలా భయంకరమైన తప్పు ట్రాన్స్లేషన్స్కి గురి అయిందనమాట. అంటే వేరే అర్థంలోకి దాన్ని తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఓకే, యేసు ప్రభువారు 30 సంవత్సరాల వయసులో సువార్త చెప్పడం ప్రారంభించారు. ఊరూరా, గ్రామ గ్రామం తిరిగి అందరికీ ఒక న్యూస్ చెప్పారు, గుడ్ న్యూస్. అందరూ విన్నారు, కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఎక్కువ శాతం మంది నమ్మలేదు, ఎక్కువ శాతం మందికి అర్థం కాలేదు. అయితే ప్రభువారు ఏమన్నారు? మీరు మారు మనసు పొంది నేను ప్రకటించుచున్న సువార్తను నమ్మి నా రాజ్యములోకి ప్రవేశించండి అని ప్రభువారు సెలవిచ్చారు. యేసు ప్రభువారి శుభవార్త ఇదే, దేవుని రాజ్య శుభవార్త. దేవుని రాజ్య శుభవార్త, పరలోక రాజ్య శుభవార్త. పరలోక రాజ్యము నేను ఈ భూమి మీదకు తీసుకొచ్చానని ప్రభువారు చెప్పారు. జాయిన్ అవ్వండి పౌరులుగా అని చెప్పాడు. అయితే కండిషన్ ఏంటంటే, జాగ్రత్త గమనించాలి, మీరు మారు మనస్సు పొంది అందులోకి ప్రవేశించాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మారు మనసు అంటే మనసు మార్చుకోవడం అని. మన మనసు మార్చుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. అయితే దాని యొక్క అర్థము కేవలం నీ యాటిట్యూడ్ మార్చుకోవటం కాదు, నీ మనసు మార్చుకోవటం కాదు, చేంజ్ ఆఫ్ మైండ్ కాదు. చేంజ్ ఆఫ్ మైండ్ అని అనుకున్నా కూడా అది సులభంగా జరిగేది కాదు. అందరూ వినాలి జాగ్రత్తగా. ఇంతకీ మనస్సు మార్చుకోవటం అంటే ఏమిటి? చాలామందికి తెలియదండి మనసు మార్చుకోవటం, మారు మనసు పొందడం. అందుకే చాలామంది యేసు ప్రభువారిని నమ్ముకొని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. యేసు ప్రభువారి శిష్యుడుగా బాప్తీసం తీసుకొని వచ్చి మోసాలు చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మీరు గమనించే ఉంటారు, చాలామంది పాస్టర్లు తప్పులు చేస్తారు, చాలామంది విశ్వాసులు తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. వారు యేసు ప్రభువారి యొక్క బాప్తీసం తీసుకొని వచ్చి కూడా సరిగ్గా జీవించలేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, మారు మనసుని తప్పుగా అర్థం చేసుకున్నారు. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జాగ్రత్తగా వింటే మీ అందరికీ చాలా బాగా అర్థమవుతుంది. యేసు ప్రభువారు చెప్పిన మెసేజ్ కానీ, బైబిల్ కానీ రిలీజియస్ మెసేజ్ చేయడం వల్ల చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. మతపరమైన మెసేజ్గా వెళ్ళిపోయింది. మతపరమైన మెసేజ్గా వెళ్ళిపోవడం వల్ల అందరూ దే గాట్ ఇట్ రాంగ్, ఆల్ రాంగ్. సో నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అ రిపెంటెన్స్ అండ్ వాట్ ఈజ్ మారు మనసు. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను, జాగ్రత్త గమనించాలి. మారు మనస్సు పొందడం అంటే, మనసు మార్చుకోవడం అంటే
బుద్ధి తెచ్చుకోవడం. బుద్ధి తెచ్చుకోవడం అంటే బుద్ధి తెచ్చుకోవడం అంటే నాకు గుణపాఠం వచ్చింది, బుద్ధి వచ్చింది అనుకుంటారు. నాకు బుద్ధి వచ్చింది అంటారు. బుద్ధి తెచ్చుకోవడం అంటే కూడా మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ బుద్ధి తెచ్చుకోవడం అంటే బుద్ధిమంతులు కావడం. మళ్ళీ అక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. బుద్ధిమంతులు కావడం అంటే మంచిగా ఉంటాం, మంచిగా మాట్లాడదాం. నో, బుద్ధి తెచ్చుకోవడం అంటే సబ్జెక్టు తెలియడం. మనిషి యొక్క మనసు మారాలి, గుణం మారాలి, బుద్ధి మారాలి మనం అనుకుంటున్నాం. ఏమండి, మనిషి యొక్క గుణం మారాలి, బుద్ధి మారాలి, మనసు మారాలి అనుకుంటున్నాం మారు మనసు అంటే. కానీ దాని యొక్క అసలైన మీనింగ్లోకి చాలామంది వెళ్ళడం లేదు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. బుద్ధి మారడం అంటే సబ్జెక్టు నేర్చుకోవడం. ఇప్పుడు ఎవరికైనా సంగీతం నేర్పుతున్నాం అనుకోండి 10 సంవత్సరాల నుంచి, అయినా సరిగ్గా పాడడం రావట్లేదు అనుకోండి. ఎవరికైనా మ్యాథ్స్ నేర్పుతున్నాం అనుకోండి, అయినా సరే వాళ్ళకి మ్యాథ్స్ రావట్లేదు అనుకోండి. ఎవరికైనా సైన్స్ నేర్పుతున్నాం అనుకోండి, 10 సంవత్సరాలైనా వాళ్ళకి సైన్స్ అర్థం కావట్లేదు అనుకోండి. అంటే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇంకా బుద్ధి రావటం లేదు. బుద్ధి రావడం అంటే ఏంటో చెప్తున్నా, జ్ఞానం రావటం, చదువు రావటం. మారు మనసు పొందడం అంటే సబ్జెక్టు అంటే చదువు రావడం అండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ థింకింగ్ అండ్ యాటిట్యూడ్ అండ్ ద నాలెడ్జ్ గోస్ ఇన్సైడ్. అంటే మీ మనస్సులోకి వెళ్ళే ఇన్ఫర్మేషనే నిన్ను మార్చుద్ది. నేను ఈ రోజున మారు మనస్సు అని ఎందుకు అంటున్నామంటే ఆ మనస్సుకు సంబంధించిన విషయం ఇది. హలో, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మళ్ళీ చెప్తున్నా వినండి. సరే, మీకు ఒక విషయం చూపిస్తే మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి రండి. మారు మనసుకి ప్రభువారు ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. అక్కడ జాగ్రత్తగా చూడండి. 7వ అధ్యాయము 24వ వచనం. మారు మనసు పొందడం అంటే ఏంటో ఈరోజు మీ అందరికీ నేను తెలియపరచడానికి ముందుకు వచ్చాను. ఎందుకంటే మారు మనస్సు పొందకుండా ఎవ్వరూ దేవుని యొక్క రాజ్యానికి చేరలేరు. చేరిన బయటికి గెంటివేయబడతారు. అసలు వానికి సువార్త అర్థమే కాలేదని అర్థం. యేసు ప్రభువారు చెప్పినది, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఒకడికి మారు మనసు కావాలి. అంటే ఏంటంటే ఐఐటి కాలేజీలో నువ్వు చేరాలి అంటే, హలో, మెడ్రాస్ ఐఐటిలో కానీ, కాన్పూర్ ఐఐటిలో కానీ, బాంబే ఐఐటిలో కానీ, బెంగళూరు ఐఐఎస్సిలో కానీ చేరాలంటే ఏం చేయాలి? ఎంట్రన్స్ రాసి ఎంట్రన్స్లో పాస్ అవ్వాలి. మాకు జ్ఞానం ఉంది అని చెప్పాలి. ఎంసెట్ అనే ఎగ్జామ్ రాస్తే ఇంజనీరింగ్ అవుతారు, అవునా కదా? ఎంసెట్లో మాకు మార్కులు ఇన్ని వచ్చినాయి, మాకు జ్ఞానం ఉంది అని నిరూపించుకోవాలి. మాకు సబ్జెక్ట్ ఉంది అని నిరూపించుకుంటేనే కదా ఇంజనీరింగ్లో నీకు సీట్ వచ్చేది, లేదా ఎంబీబీఎస్లో నీకు సీట్ వచ్చేది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? జాగ్రత్త వినాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మారు మనస్సు అంటే నువ్వు చదువుకోవడం, నీకు బుద్ధి రావడం, నీకు జ్ఞానం రావడం, నీకు సబ్జెక్ట్ రావడం. అది రాకుండా దేవుని రాజ్యానికి నువ్వు చేరలేవు. హలో, ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడే మీకు అది నిరూపిస్తాను, జాగ్రత్త చూడండి. 7వ అధ్యాయము 24వ వచనం నుంచి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. అంటే ఏం చెప్పండి? ఒకడు బండ మీద ఇల్లు కట్టాలంటే వాడు జ్ఞానం ఉండాలా వద్దా? బుద్ధిమంతుడు అవ్వాలా వద్దా? జాగ్రత్త గమనించండి. ఒక ఇల్లు డిజైన్ చేసి కట్టాలంటే ఒక ఇంజనీర్ అవ్వాలండి. చాలామందికి ఇంజనీర్ అంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి, అది వేరే విషయం. ఇంజనీరింగ్ అంటే ఏంటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వానికి నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. అర్థమవుతుందా? A real engineer is the one who has the subject. ఇల్లు కట్టాలన్నా, కంప్యూటర్ చేయాలన్నా, ఏమండి కెమికల్ ఇంజనీరింగ్ చేయాలన్నా, ఇవన్నీ సబ్జెక్టులు. మీ అందరికీ సబ్జెక్ట్ లేకుండా ఇంజనీర్ ఎలా అవుతారు? ఇప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించవలసిన వాడు ఎవరు అంటే ఎవరు? బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడికి ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. ఎక్కడ ఇల్లు కట్టాలో తెలిసిన వాడు.
ఇప్పుడు ఎవరినైనా పిల్లోడిని చూస్తాం, వాడికి బుద్ధి లేదురా అందుకే వాడు అట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు, వీడికి బుద్ధి లేదురా వీడి అందుకే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. బుద్ధి లేదంటే ఏం లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు, మూర్ఖత్వం ఉన్నది. సో మారు మనసు పొందడం అంటే ఏమనుకుంటున్నారు, ఇది ఒక డిగ్రీ లాంటిది. యూ హ్యావ్ టు గెట్ దిస్ సబ్జెక్ట్, అదర్వైజ్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇంకా ముందు చదువుతాం చూడండి, 25వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక. ఎందుకని? వాడు తెలియగలవాడండి, చదువుకున్నవాడు, వాడు పునాది ఇసుకలో వేయలా, బుడబొక్కలోడు కాదు, మూర్ఖుడు కాదు, బుద్ధిహీనుడు కాదు, వాడు బుద్ధిమంతుడు. ఎక్కడ కట్టాలి? బండ మీద పునాది వేసుకున్నాడు. బండ మీద పునాది వేసుకోవాలంటే ఇంజనీర్ అయి ఉండాలండి, తెలివి గల్లవాడై ఉండాలి. అందుకే ఒక తెలివి గల్లవాడు బుద్ధిమంతుడు బుద్ధిగల నిర్ణయాలు తీసుకుంటాడు, బుద్ధిహీనుడు బుద్ధి లేని నిర్ణయాలు తీసుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు? మారు మనసు పొందడం అంటే గెటింగ్ అన్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్. అది ఒక చదువు. పార తీసుకొని గుంటలు తవ్వడం కాదు, గొడ్డలు తీసుకొని చెట్లు నరవటం కాదు, ఇది అండర్స్టాండింగ్. పార తీసుకొని గుంటలు తవ్వటం, గొడ్డలు తీసుకొని చెట్లు నరవటం, పొడవలు తీసుకొని కోత వేయటం అందరూ చేస్తారు. కానీ జ్ఞానం వేరు, తెలివితేటలు వేరు. అది బుర్రలోకి వెళ్ళొద్ది, అది మనసులోకి వెళ్ళొద్ది, అది నీకు అర్థం కావాలి. అప్పుడే నీకు తెలుసుద్ది ఏ కొడవలతో ఈ కోత కొయ్యాలి, ఏ గొడ్డలితో ఈ చెట్టు నరకాలి. అర్థమవుతుందని నేను చెప్తున్నా, మీకు ఇంకా అర్థం కాలేదు కదా? ఎలాగైతే మనం స్కూల్కి వెళ్ళి చదువుకొని సబ్జెక్ట్ తెచ్చుకుంటామో అలాంటి సబ్జెక్ట్ ఏదో ఉన్నది ఇక్కడ బైబిల్లో. యేసుప్రభువు వారు చెప్పింది అది అర్థమైతేనే మీకు రక్షణ. అందుకే మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం చేరండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం చేరండి. మారు మనసు పొందకుండా, సబ్జెక్ట్ లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అర్థం కాకుండా, అర్థం పర్థం లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఒక బుద్ధి లేనివాడు ఇల్లు ఎలా కడతాడు, బుద్ధిమంతుడు ఇల్లు ఎలా కడతాడు? బుద్ధి గల్లవాడు అంటే చదువు వచ్చినాడు, జ్ఞానవంతుడు, సబ్జెక్ట్ నేర్చుకున్నవాడు. ఒక వ్యక్తి ఉన్నాడండి, వాడికి 10 సంవత్సరాల నుంచి ఎంత చెప్తున్నా మ్యాథ్స్ రావట్లేదు అనుకోండి, ఏం చేయాలి? మ్యాథ్స్ టీచర్గా చేద్దామా? అర్హుడైన వాడు మీ పిల్లల్ని వాడి దగ్గర ట్యూషన్ పంపుతారా? మ్యాథ్స్ నేర్పించడానికి మీ పిల్లల్ని వాడి దగ్గర ట్యూషన్ పంపుతారా? వాడు 10 సంవత్సరాల నుంచి మ్యాథ్స్ సబ్జెక్ట్ పాస్ అవ్వలేకపోతున్నాడు, ఎవరో పంపరు. బిజినెస్లో ఫెయిల్యూర్ అయిన వాడి దగ్గరికి బిజినెస్ ఎలా చేసుకోవాలి అని అడుగుతారు సలహా కోసం? ఎవరు అడగరు. బుద్ధి లేని వాళ్ళు అడుగుతారేమో, నాకు తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో బండ మీద ఇల్లు కడుతున్నాడంటే ఎంత టాలెంట్ ఉండాలి వాడికి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత సబ్జెక్ట్ ఉండాలి బండ మీద ఇల్లు కట్టాలంటే. దేవుని రాజ్యం చేరాలంటే కూడా అంత సబ్జెక్ట్ కావాలి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఈ సబ్జెక్ట్ని యేసు ప్రభువారు కొంచెం కొంచెంగా శిష్యులకు నేర్పాడండి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. ఇది నీకు అర్థం కావాలి. ఇది తెలివితేటలండి. ఇంకోటి ఏం చెప్తున్నా చూడండి, తెలివితేటలు లేనివాడు దేవుని రాజ్యానికి చేరలేడు, జ్ఞానం లేనివాడు, తెలివితేటలు లేనివాడు దేవుని రాజ్యం చేరలేడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మారు మనసు అంటే ఇట్స్ లైక్ ఎ డిగ్రీ, ఇట్స్ లైక్ ఎ బిగ్ సబ్జెక్ట్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. నేర్చుకోవాలి. చాలామందికి అర్థమవుతుంది. ఇంకేమైంది చూద్దాం. ఇక్కడ 26వ వచనం చూద్దాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. హలో, నీ జీవితంలో డెసిషన్స్ ఎలా ఉన్నాయి? నీ జీవితంలో ఇసుక మీద ఇల్లు కట్టే డెసిషన్స్ ఉన్నాయా? చాలామందికి ఎలా డెసిషన్స్ తీసుకోవాలో తెలియదండి. ఏం చదవాలో తెలీదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలీదు, ఏ ఉద్యోగం చేయాలో తెలీదు, ఏ బిజినెస్ చేయాలో తెలీదు, ఎంత తినాలో తెలీదు,
ఎవరితో స్నేహం చేయాలో తెలియదు, అస్సలు ఏమీ తెలియదు. వీళ్ళని ఏమనాలి? సబ్జెక్టు లేనివాడు అనాలి, అజ్ఞాని అనాలి, లేకపోతే మూర్ఖుడు అనాలి. వీళ్ళందరూ ఏం చేస్తారు? తప్పులు చేస్తారు. ఇప్పుడు చెప్పండి, బండ మీద ఇల్లు కట్టుకుంటున్నవాడు ఎవడు? బుద్ధిమంతుడు, సబ్జెక్ట్ వచ్చినాడు, తెలివితేటలు కల్లవాడు, అండర్స్టాండింగ్ ఉన్నవాడు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుని రాజ్యం లేదు అంటున్నాడు ప్రభువారు. హలో, ఎవరికి పడితే వాళ్ళకి దేవుని రాజ్యం లేదండి. మీరు నేను ఈరోజు తెలుసుకోవాలి. ఈ ఇసుకలో ఇల్లు కట్టిన వాడి పరిస్థితి ఏంటి? 27వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. నీ జీవితంలో నీవు అపవాది యొక్క మాయలకు, మంత్రాలకు, తంత్రాలకు పడిపోయి పాపం చేస్తే నీకు సబ్జెక్టు లేదని అర్థం. నువ్వు కూలిపోతావు, పడిపోతావు, నీ పాటు గొప్పది అంటాడు ప్రభువారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ సబ్జెక్టు దేనిదంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలాగైతే 10th క్లాస్ పాస్ అవటం ఉంటుందో అలాంటి సబ్జెక్టు. మారు మనసు పొందటం అంటే మనసు మార్చుకోవటం కాదు, మనసులోకి జ్ఞానం తెచ్చుకోవటం, బుద్ధిమంతులం అవటం. ఎలాంటి బుద్ధి, ఎలాంటి సబ్జెక్ట్ ఇది అంటే జీవితాన్ని నిలబెట్టుకునేది. చూడండి, చాలామందికి లేదు ఈ సబ్జెక్టు. మళ్ళీ చెప్తున్నా వినండి, నీతి నిజాయితీ అనే సబ్జెక్టు నేర్చుకొని పాటించడమే మారు మనస్సు. చాలామందికి తెలుసండి, మంచిగా ఉండాలని, అబద్ధాలు ఆడకూడదని, మంచి పనులు చేయాలని, ఎక్కిరించకూడదని, పాపాలు చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, దొంగతనం చేయకూడదని అందరికీ తెలుసు. కానీ సబ్జెక్ట్ వచ్చినోడు చేయకుండా ఉంటాడు. ఇప్పుడు వాడితో తిరగకూడదని తెలుసు, దుర్మార్గుడు, దుష్టుడు, పాపాత్ముడని. కానీ నిజముగా సబ్జెక్ట్ రానివాడు ఆడితోనే కలిసి తిరుగుతాడు. సబ్జెక్ట్ వచ్చినాడు ఏం చేస్తాడు? వాడి దగ్గరికి వెళ్ళడు. నాకు తెలుసు, నాకు బండ మీద ఇల్లు కట్టుకోవాలి, నేను బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాను అంటాడు. డిఫరెన్స్ తెలుసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. తప్పు చేయని వాడు ఎవడు అంటే బుద్ధిమంతుడు, సబ్జెక్ట్ ఉన్నవాడు. తప్పు చేసేవాడు ఎవడు? బుద్ధిహీనుడు, సబ్జెక్టు లేనివాడు. అపవాది తంత్రాలకి మంత్రాలకి పడిపోయేవాడు ఎవడంటే బుద్ధి లేనివాడు, బలహీనుడు. కానీ వాని తంత్రాలకి మంత్రాలకి పడిపోనివాడు ఎవడు అంటే బుద్ధిమంతుడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, వాడి యొక్క మాయలకి తల వంచడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? మీ అందరికీ ఇంకా సబ్జెక్ట్ అర్థం కాలేదు కదా. మారు మనసు అంటే ఇట్స్ లైక్ డిగ్రీ అండి, డిగ్రీ. అదొక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్టులో ఏమి నేర్పబడతాయి? నీతి, నిజాయితీ నేర్పబడతాయి. అది ఉండటం అనేది దేవుని రాజ్యానికి అర్హత కలుగు చేస్తాయి. పాపం చేసే ప్రతివాడు బుర్ర లేనివాడు, మూర్ఖుడు, బుద్ధిహీనుడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే విషయం. సో మారు మనసు అంటే జస్ట్ మనసు మార్చుకోవటం కాదు, మనసుని జ్ఞానమయం చేసుకోవటం. ఒకప్పుడు నాకు ఏమీ తెలియదండి, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ యూ వాంట్. I can sing in English man. मैं हिंदी बात कर सकता हूँ, मुझे हिंदी मालूम है भाई. जो भी बोलो मैं कह सकता हूँ और गाना भी गा सकता हूँ. मैं सीख लिया, మాకు వచ్చు, నేర్చుకున్నాను. సో మారు మనసు అంటే ఏంటి? నేర్చుకోవడం, జ్ఞానం. ఎందుకంటే ఆ రాజ్యానికి అర్హత ఆ జ్ఞానమే. నీవు IIT కాలేజీలో చేరాలి అంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీనిలో నువ్వు చేరాలంటే ఎంత జ్ఞానం సంపాదించాలో అలాంటిదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ, వండర్ఫుల్ కంట్రీ, ఎక్సలెంట్ కంట్రీ, అండ్ దెర్ ఇస్ నో మ్యాచ్ టు దిస్ కంట్రీ. దానిలోకి ఎవరిని పడితే వాళ్ళకి రానివాడు ప్రభువారు, ఎవరికి పడితే వాళ్ళకి లోపలికి లేదు ఎంట్రీ. పాపం చేయవాడికి, మూర్ఖులకి లోపలికి ఎంట్రీ లేదు. వాళ్ళ కోసం వేరేది క్రియేట్ చేశాడు, దాన్ని నరకం అంటాడు ప్రభువారు. అది ఎండుతున్న అగ్ని. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? హలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి.
ఎందుకంటే బుద్ధి వచ్చేది ఈ ద్వారంతోనే. చాలామంది అనుకుంటారు ఈ నాలెడ్జ్ చాలా కష్టంగా ఉందో నేర్చుకోవడం అంటారు సబ్జెక్ట్ చదివేటప్పుడు. కానీ ఆ సబ్జెక్ట్ వల్లే నువ్వు బాగుపడతావు. ఆ సబ్జెక్ట్ వల్లే నువ్వు బాగుపడతావు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? సో రిపెంటెన్స్ ఆర్ మార్మన్స్ అంటే ఏంటో తెలుసా? మనకున్న ఫూలిష్నెస్ని పోగొట్టుకొని విజ్ఞానవంతులు అవటం. ఏంటి? ఒక పెద్ద మేధావి అవటం, ఒక సైంటిస్ట్ అవటం, లేకపోతే విజ్ఞానవంతుడిగా ఒక మేధావిగా తయారవటం. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? హలో, ఆలు తెలియని మూర్ఖుల్లాగా ఉండటం కాదు, మూర్ఖత్వంతో జీవించడం కాదు, బుద్ధిహీనుల్లాగా బతకడం కాదు, ఎక్సలెంట్గా, నాలెడ్జబుల్గా, ఇంటలెక్చువల్గా, ఇంటెలిజెన్స్తో బతకడం అనేది దేవుని రాజ్యానికి సంబంధించిన జీవితం అండి. వాడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? పాపం చేయడు, పాపాన్ని ద్వేషిస్తాడు, పాపం జోలికే వెళ్ళడు, తను తాను కాపాడుకుంటాడు, చాలా జాగ్రత్తగా బతుకుతాడండి. వాడు తెలియగలవాడు, వాడి ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ప్రతిదీ అంటించుకుంటాడు. అక్కడికి వెళ్తాడు, అక్కడ అంటించుకుంటాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడ అంటించుకుంటాడు. మీ షర్టు మురికి కాకుండా చూసుకోండి, మీ బట్టలు మురికి కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మురికైతే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావు. ఫస్ట్ మురికైనప్పుడే దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఉతికి నీట్గా పెట్టుకో. ఎందుకంటే ఒకసారి మురికైన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఆల్రెడీ మురికయ్యానుగా నేను, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు అనుకుంటావు. జాగ్రత్త, మరక అంటనీ బాకు. ఇహలోక మాలిన్యం అంటనీకుండా చూసుకునేవాడే నిజముగా జ్ఞాని, వాడే మారు మనసు పొందినాడు. మారు మనసు అంటే ఏం లేదండి, ఒక దేవుని సబ్జెక్టు సాధించినాడు, వాడు నిజాయితీగా ఉంటాడు. వాడు తప్పు చేయడం అంటే వాడికి మూర్ఖత్వంతో సమానం. ఈ రోజున ఎవరైతే పాపం చేస్తున్నారో డంబ్ ఫెలో, బుద్ధి లేనాడు, వాడిని మనం ఇటు చూడాలన్నమాట. ఈడేవాడు రా, మూర్ఖుడు వచ్చాడు, బుద్ధిహీనుడు వచ్చాడు, తలతెక్కడు వచ్చాడు, మెంటల్ కేసులు పిచ్చివారందరూ తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. అక్కడి నుంచి సబ్జెక్ట్ నేర్చుకొని దేవుని రాజ్యంలోకి రావాలంటున్నాడు ప్రభువారు. ఇప్పుడే డోర్లు ఓపెన్ చేయబడి ఉన్నవి. ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? దేవుని వేలితో నేనిప్పుడు ఈ దెయ్యములను వెళ్ళగొడుతున్నాను అంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడికి వచ్చి ఉన్నది భూమి మీదకి. అంటే దేవుని రాజ్యం ఆయన తీసుకొచ్చాడు, ఆయన వచ్చేటప్పుడే వచ్చాడు. అర్థమవుతుందని చెప్తుంది. క్రైస్తవ మతం చెప్పే బోధల్ని మేమైతే అసలు నమ్మమండి. వాళ్ళు చెప్పేదంతా బైబిల్లో లేనిది వాళ్ళు చెప్తున్నారు. అది 4వ శతాబ్దంలో తయారైన క్రిస్టియానిటీ మతం. దాని ద్వారా వచ్చిన ఆచారాలు, పండగలు, సిద్ధాంతాలు అన్నీ తప్పే. దేర్ ఆల్ అన్బిబ్లికల్. యేసు ప్రభువారు సువార్త చెప్పాడు, పౌలు గారు కాదు. పౌలు గారు యేసు ప్రభువారిని ఫాలో అయ్యారు. కానీ వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త వేరు, పౌలు గారు చెప్పిన శుభవార్త వేరు, మనం పౌలు గారిదే నమ్మాలంటారు. మీకు అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? మరి సబ్జెక్ట్ ఉంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా. శిష్యుడు గురువు గారిని ఫాలో అవుతాడు, గురువు గారు చెప్పంది ఎందుకు చెప్తాడు? అది మతం యొక్క మూర్ఖత్వం. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొంచెం ముందుకు వెళ్దాం, జాగ్రత్త గమనించాలి. మారు మనసు అంటే ఏం లేదు, లెర్నింగ్ ఎ న్యూ సబ్జెక్ట్. దట్ సబ్జెక్ట్ కీప్ యూ అవే ఫ్రమ్ ద సిన్. నిన్ను పాపం నుండి దూరంగా పెట్టుద్ది, వెధవల నుంచి, పాపాత్మ నుంచి దూరంగా పెట్టుద్ది, నిన్ను ప్రత్యేకంగా పెట్టుద్ది. దాన్ని పరిశుద్ధులు అంటారు. అనండి, పరిశుద్ధులు అనగా ఏమి? పరిశుద్ధులు అనగా ఏమి? పరిశుద్ధులు అనగా ప్రత్యేకించబడిన వారు, పాపము నుండి ప్రత్యేకించబడిన వారు. అంతే. దాన్ని పట్టుకోరు, దాని జోలికి వెళ్ళదు. దానికి ఇష్టం లేదు అసలు. మనకి వారికి ఇష్టం లేదు ఆ పాపం అంటే. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఎవరికి మారు మనసు రాదు అది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మీరు అడగచ్చు కదా, ఎంత చదివినా 10th క్లాస్ పాస్ అవ్వలేడు ఎవరు? మీరు చెప్పండి నాకు. ఎంత చదివినా పాస్ అవ్వలేడు వాడు. ఎవడు వాడు? నాతో పాటు ఇంజనీరింగ్ చాలామంది చదివారు. ఎంత చదివినా ఇంజనీరింగ్ పాస్ అవ్వాలా. ఎందుకు పాస్ అవ్వరు చెప్పండి? ఎవరైనా చెప్పండి. ఇంజనీరింగ్ ఎందుకు పాస్ అవ్వరు? ఎవరైనా చెప్పండి. సబ్జెక్ట్ ఎందుకు చదవరు?
చదవచ్చు కదా, చదివితే పాస్ అవ్వచ్చు కదా. మీరు చెప్పండి, అందరూ వినాలి జాగ్రత్తగా. చాలామందికి సబ్జెక్ట్ రాదు. ఎందుకు? అర్థం కాకపోవటం అనేది ఒక పాయింట్. ఓకే, సబ్జెక్ట్ అర్థం కావట్లే. నేను ఇంకో ప్రశ్న వేస్తా, ఎందుకు అర్థం కావట్లేదు వాడికి? ఇంట్రెస్ట్ లేననేది ఇంకో పాయింట్. ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా అక్కడికి వచ్చి కూర్చున్నాడు వాడు? బుద్ధి ఎందుకు లేదు వాడికి? బుద్ధి లేనోడు, ఇంట్రెస్ట్ లేనోడు, సబ్జెక్ట్ తెలియనోళ్ళు పాస్ అవ్వరని తెలుసు మనకి. ఇవన్నీ ఎందుకు జరిగినాయి వాడికి? ఇవన్నీ ఎందుకు దొరికినాయి? ఇంట్రెస్ట్ లేకుండా చదువుతున్నాడు, ఇంట్రెస్ట్ లేకుండా తింటున్నాడు, ఇంట్రెస్ట్ లేకుండా సబ్జెక్ట్ లేకుండా ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడుతున్నాడు. కారణాలు ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళకి రుజువులు చూపించండి, జాగ్రత్త చూడండి. రుజువులు చూపించినా, ఆధారాలు చూపించినా, చూసి విని అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళారు. అనండి నాతో పాటు. వాళ్ళు ఆధారాలు చూసి, రుజువులు విని, అనుభవపూర్వకంగా తెలుసుకున్నా కూడా మార్పు రాని పరిస్థితిలోకి వెళ్ళారు. వాట్ ఏ డేంజరస్ సిచ్యువేషన్ అండి ఇది. ఇలాంటి వాళ్ళని ప్రభువారు ఎదుర్కొన్నారండి. యేసు ప్రభువారు ఆయన ఎంత సబ్జెక్ట్ చెబుతున్నా వాళ్ళు బుర్రలోకి దూరదంటే దూరట్లేదండి. నేను మీతో చెబుతున్న విషయం వాక్యంలో చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం, 13 అందరు జాగ్రత్త చూడాలి. ఎంత చెప్పినా, ఎన్ని ఆధారాలు చూపించినా, ఎంత రుజువులు చూపించినా, ఎంత అనుభవపూర్వకంగా నేర్పినా కూడా వాళ్ళకి బుర్ర రావట్లేదు, బుద్ధి రావటం లేదు, ఏం అర్థం కావట్లేదు. కారణం ఏంటో మీరే చెప్పండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, 13 చదువుతాను. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారితో బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది. ఒక మొద్దోడిని చూశారండి ఎప్పుడన్నా? ఎంత సబ్జెక్టు చెప్పు, ఎన్ని ఆధారాలు చూపించు, వాడు బట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాడు. ఇలాంటి మూర్ఖుల్ని ఎప్పుడన్నా చూసారా మీరు? చదువు రాని వాళ్ళు అండి వీళ్ళు. చదువు రాని వాళ్ళు అంటే అర్థం ఏంటి తెలుసా అండి మీకు? చదువు రాని వాళ్ళు అంటే వాళ్ళ హృదయంలోకి మనం చెప్పే సబ్జెక్టు వెళ్ళటం లేదు, దూరటం లేదు. అంతకుముందే వేరే సబ్జెక్ట్ ఏదో అక్కడికి వచ్చి చేరింది. మనం చెప్పే సబ్జెక్ట్ వారి చోట్ల అరే నిజాయితీగా ఉండాలరా అంటే లోపల ఏదో సబ్జెక్ట్ జరిగింది నిజాయితీకి విరుద్ధంగా ఆల్రెడీ. అరే మనం న్యాయంగా ఉండాలంటే న్యాయంగా ఉండకూడని పరిస్థితి ఏదో ఉందో మనసులో, వేరే సబ్జెక్ట్ ఏదో మనసులో వచ్చి చేరింది. అందుకే ఎన్ని రుజువులు చూపించినా, ఎన్ని ఆధారాలు చూపించినా, కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించలేని పరిస్థితిలోకి వాళ్ళ మొండి హృదయం తయారైందండి. ప్రభువారు ఎంత బాధపడుతున్నారు చూడండి ఇక్కడ. ఏంటి అండి ఇలా ఉన్నారు అన్నాడు యేసు ప్రభువారు. నేను మెసేజ్ చెప్తుంటే యూదులను అంటున్నాడు, ఇశ్రాయేలుని అంటున్నాడు ప్రభువారు, వీళ్ళకి ఎందుకు దూరటం లేదు, సబ్జెక్ట్ ఎందుకు లేదయ్యా బాబు. మీరు ఈ రోజుల్లో ఎవరు పరీక్ష ఫెయిల్ అవ్వట్లేదు, ఎట్టగొట్ట పాస్ అవుతున్నారు. మా కాలంలో ఉండేవాళ్ళు భలే ఏమండి మహామొద్దులు ఉండేవాళ్ళు. మా కాలంలో మేము చదువుకునేటప్పుడు మహామొద్దులు. ఎట్లాంటి మొద్దులు అంటే ఏంటి, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత చేసినా కూడా వాడికి చదువు వచ్చేది కాదు వాడికి. వాడి మనసులో ఒకటే ఉంటుంది, నేను మెకానిక్ అవుతా, నన్ను వదిలేసే నేను మెకానిక్ అవుతా. వాళ్ళ డాడీ ఏమో వీడికి చదువు చెప్పమని, వాయేమో నేను మెకానిక్ అవుతా. చూసారా, వాడు ఒక మనసులో ఒక తీర్మానం చేసుకున్నాడు ఇది వినకూడదని. వీడి మనసులోకి దూరటల్లా, అరే A+B² రా, అరే 2+3 ఇంతరా అని చెప్తున్న వాడికి వెళ్తా నాకు వద్దు,
నేను నేర్చుకోను, నేను మెకానిక్ అవుతా, నా పని ఇదే అని భయంకరమైన మొద్దులు ఉండేవాళ్ళండి. భయంకరమైన మొద్దులు. ఎంత మూర్ఖత్వం ఎలా ఉండేదో నేను అనుకునేవాడిని అండి. రుజువులు ఆధారాలు చూసి కూడా, విని కూడా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నా కూడా వారిలో మార్పు రాదు. అలాంటి వారిని మనం ఏమనొచ్చు? మూర్ఖులు, అజ్ఞానులు, తెలివి లేని జంతువుల వంటి వారు. వీరికి దేవుని రాజ్యం లేదండి. దేవుని రాజ్యం లేదు. నీతి, నిజాయితీ, మంచితనము, పరిశుద్ధత ఇవి లేని వారికి దేవుని రాజ్యం లేదండి. నేనంటున్నాను, ప్రభువారు అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. మై డియర్ ఫ్రెండ్స్, మారు మనసు అంటే ఏంటో తెలుసా? జ్ఞానం సంపాదించటమే, బుద్ధి రావటమే, తెలివితేటలు రావటమే. అవునండి, మారు మనసు పొందాడు అంటే అర్థం ఏంటి తెలుసా? తెలివితేటలు పెంచుకున్నాడు అని అర్థం. అనండి, ఏమి తెలివితేటలు వచ్చినాయి అతనికి? అనండి, ఏమి తెలివితేటలు వచ్చినాయి? ఏం జ్ఞానం వచ్చింది? అనండి నాతో పాటు, ఏమి జ్ఞానం వచ్చింది? ఏం తెలివితేటలు వచ్చినవి? ఏమిటో జాగ్రత్తగా నేను చెప్తాను. పాపము మనిషిని పాడు చేస్తుందన్న జ్ఞానం వచ్చింది. పాపము మనిషిని పాడు చేస్తుంది. వ్యభిచారము, దొంగతనము, దుష్ట మాటలు నన్ను నాశనం చేస్తాయన్న జ్ఞానం వచ్చింది, లేకపోతే తెలుసుకున్నాను అంటాడు వాడు. ఈ లోకము పాపములో ఉన్నది అని తెలుసుకుంటాడు వాడు. ఈ సబ్జెక్ట్ వాడికి అర్థమైంది. నీతి, నిజాయితీ మాత్రమే వర్క్ అవుద్ది దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే. చూసారండి, ఈ సబ్జెక్ట్ వచ్చిందండి వాడికి. బూతులు, చండాలపు మాటలు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన కార్యాలు చేయడం అనేది అజ్ఞానము అని అర్థమైందండి వాడికి. హలో, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇతరులని తిడతాం, దూషించడం, ఇతరులని తోలనాడటం, అగౌరవంగా మాట్లాడటం, వారి పట్ల విపరీతమైన ప్రవర్తించడం, ఇవన్నీ అజ్ఞానులు చేసే పనులని వాడికి అర్థమైందండి. అలా ఎవరన్నా చేస్తున్నాక వాళ్ళు ఎంగ చూసి నవ్వుకుంటాడు, పాపం అజ్ఞానులు అని. 4 రూపాయల కోసం ఏ పని పడితే ఆ పని చేయటం, 4 రూపాయల కోసం అబద్ధాలు ఆడటం, 4 రూపాయల కోసం చండాలమైన పనులు చేయటం, అది తెలివి తక్కువ చేసే పని అండి. ఎంతమందికి అర్థమవుతుంది? అది అజ్ఞాని చేసే పనులు. ఎందుకంటే దేవుడిచ్చు అద్భుతమైన దేవుని రాజ్యం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆ సబ్జెక్టే రావట్లేదు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఇది మారు మనసు. మారు మనసు ఈజ్ లైక్ ఏ డిగ్రీ అండి. యూ హ్యావ్ టు గెట్ దిస్ డిగ్రీ. ఎవరి డిగ్రీ? ఈ లోక డిగ్రీ కాదు, దేవుని రాజ్యపు డిగ్రీ. ప్రభువారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యంలోకి రండి. మీరు మారు మనసు పొందకుండా దేవుని రాజ్యంలోకి వచ్చారంటే ఎంత స్పీడ్గా వచ్చారో అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. బాప్తిసం తీసుకొని గబగబ లోపలికి వస్తారు, అంత స్పీడ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ జీవితంలో సబ్జెక్టు లేదు. ఇదే విషయాన్ని ప్రభువారు ఒక ఉపమానం ద్వారా చెప్పారు, జాగ్రత్తగా గమనించాలి. సబ్జెక్ట్ లేనివాడు దేవుని రాజ్యానికి రాడు. దేవుని రాజ్యపు డిగ్రీ లేనివాడు దేవుని రాజ్యానికి రాడు. వచ్చినా కూడా వెనక్కి వెళ్ళిపోతాడు, వాడు ఫలించడు. హలో సంబడి, నాకు డిగ్రీ ఉంది, నేను ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశానని ఒకడు వచ్చాడు. ఇంటర్వ్యూ చేశాను వాడిని. తూ అంటే తారాదు, పొట్టబొడితే అక్షమొక్కలేదు, ఒక్క మాట అడిగితే చెప్పట్లేదు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అని రాసి పంపించేశా. ఎందుకని? డిగ్రీ అంటే సర్టిఫికేట్ కాదు, డిగ్రీ అంటే సబ్జెక్ట్. డిగ్రీ అంటే సబ్జెక్ట్ అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ ఫెస్టివల్స్ అండ్ మ్యాన్ మేడ్ ఫెస్టివల్స్? సబ్జెక్ట్ తెలియాలి నీకు. దేవుని వాక్యంలో ఉన్న పండుగలు ఏంటి, దేవుని వాక్యంలో లేని పండుగలు ఏంటి, సబ్జెక్ట్ రావాలి నీకు. క్రిస్మస్ దేవుని రాజ్యంలో లేదు, దేవుని యొక్క వాక్యంలో లేదు.
క్రిస్మస్ యేసుప్రభువారు చేయలేదు, శిష్యులు చేయలేదు, ఎవరు చేయలేదు, ఎవరు చెప్పలేదు. బైబిల్ వాక్యంలో కమాండ్మెంట్ లేదు. నువ్వెందుకు చేస్తావు? బుద్ధి లేదు కాబట్టి ఏది పడితే అది చేస్తాం. బుద్ధి గిద్ది లేదు కదా, ఏది పడితే అది చేస్తాం. ఇంకా మేము ప్రపంచంలో బుద్ధిహీనులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుని రాజ్యం లేదు. ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి, ప్రభువారు ఏమని చెప్పారు? ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటారో వాళ్ళు దేవుని రాజ్యంకి వస్తారని చెప్పారు కదా. వింటున్నారా? అంటే ఏంటి తెలుసా? నా ఎంట్రన్స్ పాస్ అయ్యి జ్ఞానం తెచ్చుకొని సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని నేను లోపలికి రానిస్తా, లేకపోతే సీట్ ఇవ్వను అంటున్నాడు. సింపుల్. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఎన్నోసార్లు చెప్పాను. ఆ ఫ్రెండు వాడు ఎంసెట్ పాస్ అయ్యాడు, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, కానీ వాడు ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు. కౌన్సిలింగ్కి వెళ్ళారు, వాళ్ళ డాడీని తీసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళాడండి. అయితే కౌన్సిలింగ్ వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఇంజనీరింగ్ సీటు కావాలంటే ఎంసెట్లో ర్యాంక్తో పాటు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యి ఉండాలి అన్నారు. మీ అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లేడు కాబట్టి మేము మీకు సీటు ఇవ్వలేం అన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని రాజ్యం ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుడి సముఖము, ఏదైనా తోట. అందులోకి బుడబొక్కలోని ఎవరు పడితే వాళ్ళని, మూర్ఖులని దేవుడు లోపలికి రానివ్వడు. దేవుని రాజ్యంలో ఆల్రెడీ అడుగుపెట్టిన ఆదాము అవ్వనే బయటికి పంపాడు. మీ పాపం చేశారు, బయటికి పండి అన్నాడు. సో ఎవరిని పెడితే వాళ్ళకి లోపలికి లేదు ఎంట్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. సో దిస్ ఈజ్ ద నాలెడ్జ్ దట్ వీ నీడ్ టు గెయిన్. మారు మనస్సు అంటే ఏంటో తెలుసా అండి? ఆ లెవెల్ నాలెడ్జ్ నువ్వు తెచ్చుకోవాలి. ఎస్, నీతిగా మాట్లాడటం అంటే ఏంటో నేర్చుకోవాలి. నీతిగా జీవించడం అంటే ఏంటో నేర్చుకోవాలి. పాపం మీద కోపం రావాలి నీకు. అర్థమవుతుందని చెప్తుంది. బాడీ ఆరోగ్యంగా ఎలా ఉండాలో అలానే తినాలి నువ్వు. 2 సంవత్సరాలు లేదు కూడా పిల్లలకి కుర్కురేలు, లేసు, ఆయిల్ ఫుడ్స్, కోకులు అవి పెడతారా పిల్లలకి? వాళ్ళ బాడీ ఎంత వాళ్ళు తట్టుకుంటారా? సబ్జెక్టు రావాలి అని చెప్తున్నాను నేను. సబ్జెక్టు రావాలి. ఎందుకంటే సబ్జెక్ట్ వస్తేనే కదా నువ్వు దేవుని రాజ్యంలోకి ఎంట్రీ అయ్యేది. మారు మనసు పొందడం ఈజ్ లైక్ getting a rank in the MSET, getting a rank in the mains JEE. It's not easy. It's not easy. అవన్నీ ఈజీ ఏమో కానీ ఇది మాత్రం ఈజీ కాదు. ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవడం అన్నీ ఈజీయే కానీ అక్కడ కాపీ కొట్టొచ్చేమో కానీ ఇక్కడ కాపీలు లేవు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? 10th క్లాసు సర్టిఫికేట్ కొనుక్కోవచ్చు పాస్ అయ్యామని, ఎంసెట్ కాపీ రాసుకోవచ్చు. ఏదైనా కాపీ కొట్టొచ్చేది ఈ లోకంలో. మ్యానిపులేట్ చేయొచ్చు, మాయ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దేవుని రాజ్యం ఎంట్రీకి ఎవ్వరు మాయ చేయలేరు. ఇలా మాయ చేద్దామని ఒకడు వచ్చాడంట. ప్రభువారు ఆ ఉపమానంలో ఏమన్నాడు తెలుసా? పెండ్లి వస్త్రము లేకుండా లోపలికి ఎట్లా వచ్చావు? క్వాలిఫికేషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చావు? తీసుకెళ్ళి విని చీకటి గృహంలో బంధించేసాడు రా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పే ఈ మారు మనసు మీకు అర్థం కావాలి. మారు మనసు అంటే ఏంటి? నీతికి నిజాయితీకి నిలబడే సబ్జెక్ట్ నేర్చుకోవటం, నీతిగా మాట్లాడటం, నీతిగా ప్రవర్తించటం, నీ పొరుగు వారికి హాని చేయకుండా బతకగలిగే సబ్జెక్ట్ రావటం. దమ్మున్నదా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అంటున్నాడు ప్రభువారు. నేను చెప్పే సబ్జెక్టు యేసుప్రభువారు అంటాం. చూపిస్తున్నాను వీళ్ళకి, వినిపిస్తున్నాను వీళ్ళకి, అయినా వీళ్ళకి అర్థం కాదేంటి? బాగా డిసప్పాయింట్ అయ్యారు యేసుప్రభువారు. నేను ఎంత చూపిస్తున్నా, ఎంత నేర్పుతున్నా వీళ్ళు నేర్చుకోరేంటి అని. 3.5 సంవత్సరాలు తిరిగాడు ఎవరు? పేతురు, యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగి పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలీదు అని ఒట్టు పెట్టుకుంటున్నాడు. అరే ఒట్టు పెట్టుకుంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, తెలిస్తే అమ్మతో నాకు తెలియదు అంటున్నాడు. ఇదే నా సబ్జెక్టు నేర్చుకుంటుంది. చాలామందికి మారు మనసు అంటే తెలియదండి ఈ రోజున.
ప్రియ దేవుని బిడ్డలారా తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా మారు మనసు లేని 3 ఉన్నారు. చూద్దామండి. ప్రభువారు ఉపమానం చెప్పారు, చూద్దాం. చూడండి 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమానం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, యేసుప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్పాడని ఈ లైన్ మూలంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఇది ఫస్ట్ కేటగిరీ అండి. వీడే వింటాడండి, వాక్యం వింటాడు ఏంటి, వినంగానే దుష్టుడు వచ్చి వాడికి చేరిన ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళిపోతాడు. అంటే ఏం చెప్తాను చూడు, అబ్బాయి నీవు దేవుని రాజ్యం చేరాలంటే నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు పరిశుద్ధుడు కావాలి అని చెప్తాం. కానీ అవునా, అర్థమైంది, అవునా అంటాడు. మళ్ళీ వెంటనే పక్కనోడు వెంటనే అరే అక్కడ భోజనాలు పెడుతున్నాడంట అనగానే వెళ్దాం పా అని వెళ్ళిపోతాడు. ఈ విన్న మెసేజ్ అవుట్ ఉష్కాకి. పక్కనోడు పిలిచాడు భోజనం అని చెప్పాడు, అరే అక్కడ భలే ఏదో మంచి సినిమా వచ్చిందంట పుష్ప 2 వెళ్దాం రా అనగానే ఇటు వెళ్ళిపోయాడు. ఈ విషయం ఏంటి మర్చిపోయాడు. దుష్టుడు ఆ రకంగా కొంతమందిని ఈజీగా బుట్టలో వేసుకుంటారు. విన్నారన్న మాటలు? ఫస్ట్ టైప్ ఇది అనమాట. వింటాడు, పాపం సమయం ఉంటుంది, వింటాడు. వినంగానే వేరే ఇన్ఫర్మేషను వచ్చేసి అపవాది బాగా ఫోర్స్గా వచ్చేసి లాక్కెళ్ళిపోతాడు. అక్కడ ఉచితంగా భోజనం పెడుతున్నారంట, అక్కడ ఉచితంగా టికెట్లు ఇస్తున్నారంట, పరుగో 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 వెళ్ళిపోతాడు. పాపం ఇవి మర్చిపోతాడు. ఇది మొదటి కేటగిరీ. రెండో వాడి చూడండి 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. వీళ్ళండి వాక్యం వింటాడండి. ఏ వాక్యం వింటాడు? దేవుని రాజ్యం అనేది ఒక వండర్ఫుల్ కంట్రీ, ప్రభువారు తీసుకొచ్చారు, సంతోష సమాధానాలు అక్కడే ఉంటాయి, అసలు వండర్ఫుల్, నీకు కావాల్సిందల్లా దొరుకుద్ది, జీవితానికి సార్థకత అక్కడే, అన్ని విషయాలు అర్థమవుతాయి, అంగీకరిస్తాడు కూడా. నేను కూడా వస్తాను అంటాడు. ఏమండి బాగుంటుంది వీడికి, ఓ వండర్ఫుల్ నేను కూడా వస్తా అంటాడు. తర్వాత ఏమైంది చూడండి. అయితే అతనిలో వేరు లేనందున, అంటే ఏంటి చెప్పండి, అతనిలో సబ్జెక్టు లేదు. అతనిలో సబ్జెక్టు లేనందున ఏమండి ఏమవుతుందంట, వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడి వెళ్ళిపోతాడు. జాగ్రత్త గమనించండి. ఒక చిన్న శ్రమకే అయిపోతాడు. అరే దేవుళ్ళ రాజ్యంలోకి వెళ్తున్నాను, నేను నిజాయితీగా ఉంటున్నాను, ఇదేంటి నాకు మా పిల్లోడికి బాగాలేదు, లేకపోతే నాకు బాగాలేదు, మా మమ్మీకి బాగాలేదు, మా జీవితంలో ఇంత శ్రమ వచ్చింది, నా వ్యాపారంలో దెబ్బతిన్నాను నేను అని చిన్న శ్రమ రాగానే చేతులు ఎత్తేస్తాడు. దేవుడు మ్యాటర్ ఎటో వెళ్ళిపోద్ది, సబ్జెక్ట్ ఎటో వెళ్ళిపోద్ది. వింటున్నారు నా మాటలు? ఇది రెండో కేటగిరీ. ఒక చిన్న శ్రమకే వాడు విని అంగీకరించింది వెళ్ళిపోద్ది. ఏం అంగీకరించాడో మరి, ఏం విన్నాడో మరి, ఏం సబ్జెక్టు అంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు లేని వాళ్ళు ఇలానే ఉంటారు. వారు ఊరికినే పడిపోతారు, ఊరికినే వాళ్ళని మోసం చేయొచ్చు అనే దాని అర్థం. సబ్జెక్ట్ లేని వాళ్ళని ఎంత ఈజీగా మోసం చేయొచ్చు చెప్పండి? ఈజీగా మోసం చేయొచ్చు. ఈ లోకంలో మన దేశంలో ప్రజలు ఉన్నారే, వారిని ఈజీగా మోసం చేయొచ్చని రాజకీయ నాయకులకు తెలుసు. అందుకే వాళ్ళు పత్రికలలో మీడియాలో ఏదో బురిడి మాటలు చెప్పి మోసం చేస్తారు, వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకుంటారు. బురిడి మాటలు, అర్థమవుతుందా? సో సామాన్యంగా ఈజీగా మాటలకే పడిపోయే వాళ్ళు ఉంటారే, వాళ్ళే వీళ్ళు. ఏమండి సబ్జెక్ట్ లేని వాళ్ళు అంతే. సబ్జెక్ట్ లేదు, పాడలేదు. నేను సెల్ ఫోన్ కనిపెట్టాను నమ్ముతారు. సెల్ ఫోన్ కనిపెట్టాడు మావాడు, ఎక్సలెంట్, మా నాయకుడు సెల్ ఫోన్ కనిపెట్టాడు, మా నాయకుడు సెల్ ఫోన్ కనిపెట్టాడు, నమ్మేస్తారండి. పాపం వాళ్ళకున్న సబ్జెక్ట్ ఎంత అంతే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమవుతుందని నేను చెప్పింది? సో వీళ్ళలో జ్ఞానం లేకపోవటం వల్ల ఈజీగా
అపవాది మాయలో పడిపోతారు, దేవుని యొక్క మెసేజ్ని మర్చిపోతారు. ఇక మూడో కేటగిరీ చూద్దాం చూడండి. 22వ వచనం, ముండ్ల పొదలో విత్తబడిన వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. జాగ్రత్త గమనించాలి. మూడో టైపు ఎవరండి వీడికి సబ్జెక్టు కొంచెం వచ్చుద్ది. ఇదేంటి? యావరేజ్ పర్సన్ అనమాట. ఏమండి, హాఫ్ నాలెడ్జ్ అంటారే, ఈ టైపే. హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ అంటారు. హాఫ్ సబ్జెక్ట్ నేర్చుకోవటం, తలా తోక తెలియకుండా ఏదో కొంత నేర్చుకోవటం, ఇది చాలా డేంజర్ అండి. వీళ్ళు కొంత దూరం ప్రయాణం చేస్తారు, సబ్జెక్టు కొంచెం వచ్చింది కదా, హాఫ్ వచ్చింది కదా, అంతవరకు ప్రయాణం చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంట, ముండ్ల పొదల్లో విత్తబడిన వాళ్ళు కాబట్టి ఐహిక విచారములు ధనమోహము, పెద్ద పెద్ద రోగాలు అన్నమాట ఇవి. వీటికి వీళ్ళు పడిపోతారు. అర్థమవుతుందా? కొంతమంది చెప్పాను కదా, కొంతమందికి 100 రూపాయలు పడితే కొంతమంది 1,00,000 రూపాయలు పడతారు, కొంతమంది 1,00,00,000 రూపాయలకు పడిపోతారు. అర్థమవుతుందా? సో ధన మోహము వీళ్ళకి ఆశ ఎక్కువ ఉండటం వల్ల దేవుడి దగ్గర నుంచి వచ్చే సబ్జెక్టు తక్కువైపోద్ది వీళ్ళకి. బుద్ధిమంతుడు లెవెల్ ఇంకా రాలేదు వీళ్ళకి. ఎలా చెప్పాలి? కొంతమంది ఐఐటి స్టాండర్డ్లో మ్యాథ్స్ వస్తాయి, కొంతమందికి స్లిప్ టెస్ట్లో మాత్రమే పాస్ అవ్వగలరు, కానీ ఐఐటి స్టాండర్డ్ మార్క్స్ రాలేవు వాళ్ళకి. ఎందుకని? ఆ లెవెల్ నాలెడ్జ్ లేదు కాబట్టి. సో వీళ్ళకి ఉన్న నాలెడ్జ్ సరిపోలేదు. ధనమోహము, ఐహిక విచారాలు అంటే ఇహలోక విచారాలు, అంటే ఇహలోక సంబంధమైన కోరికలు. ఇహలోక సంబంధమైన కోరికలు వెరీ డేంజరస్ అండి, గుర్తుపెట్టుకోండి. అవి నలుగురిలో పరువు ప్రతిష్ట, నలుగురిలో స్టేటస్, నలుగురిలో ఇల్లు, నలుగురిలో గాడి, నలుగురిలో బట్టలు, ఐహిక విచారాలు. నలుగురిలో మేము ఎప్పుడు తిన్నా ఫారిన్ చాక్లెట్లు అండి తినేది, అసలు లోకల్ తినంగా. అసలు మేము లోకల్ అంటే తినంగా, మాకు తెలియదు లోకల్ చాక్లెట్ ఎట్లా ఉంటాయో. చాలామంది మన ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళొస్తారంట, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి బల్లి మాటలు మాట్లాడతారంట. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు? నేను విన్నాను. ఇదేంటి, ఏదో నల్లగా ఉంది, ఇదేం కాయ? తాటికాయ బాబు అంటే, తాటికాయ, ఇది తాటికాయ, ఓకే తాటికాయ. వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చారు? హైదరాబాద్ వెళ్ళొచ్చారు అంతే. హైదరాబాద్ వెళ్ళొస్తేనే వీళ్ళకి తాటికాయ అయిపోద్ది. మరి దేశాలు విదేశాలు మొత్తం తిరిగిన వాళ్ళకి ఏమవ్వాలి చెప్పండి? బుద్ధి లేని వారు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఐహిక విచారాలు ఎక్కువ, ఈ లోక సంబంధమైన కోరికలు ఎక్కువ. ఈ లోక సంబంధమైన కోరికలు, ధన వ్యామోహము, వీటన్నిటికీ మించింది దేవుని సబ్జెక్టు. అదే నేను చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ అందరికీ ఇవ్వబడదు, ఇవ్వడు కూడా ప్రభువారు. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడండి దేవుని సబ్జెక్టు ప్రభువారు, గుర్తుపెట్టుకోండి. అందుకే వీళ్ళు ఎవరికనే పడిపోతారు. అయితే 4వ కేటగిరీ ఒకళ్ళు ఉన్నారండి, వాళ్ళు చూద్దాం. ఈ 3 కేటగిరీల్లో వాళ్ళు కూడా బాప్తిసం పొందుతారు. అది నేను చెప్తుంది, జాగ్రత్త వినాలి. హలో, వెరీ డేంజరస్ నాలెడ్జ్ దిస్ ఈజ్. ఫస్ట్ మెసేజ్ ఉన్నవాడు ఊరికినే మాయ చేయబడ్డాడు, రెండోవాడు చిన్న శ్రమరాంగాల్నే మాయ చేయబడ్డాడు, మూడోవాడు ధనమయామోహము, ఐహిక విచారాలు, వీడు మాయ చేయబడ్డాడు. వీళ్ళ ముగ్గురికి కూడా దేవుని సబ్జెక్ట్ ఇంకా క్లియర్గా అందలా. అర్థమవుతుందా? దేవుని సబ్జెక్ట్ వచ్చినోడు వేరు, వాడు బుద్ధిమంతుడు, వాడు వేరు అంటున్నాను నేను. ఆ లెవెల్ రావాలి. ఆ లెవెల్ వచ్చినోడు 4వ కేటగిరీలో ఉన్నాడు. చూడండి 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతులుగా, ఒకడు 60 అంతులుగా, ఒకడు 30 అంతులుగా ఫలించును. వీడికి ఒరిజినల్ సబ్జెక్ట్ వచ్చిందండి. ఈ సబ్జెక్టు ఎవరికి ప్రభువారు ఇస్తారు అని మీరు అడిగితే నన్ను, అది నేను ఇక్కడే చూపిస్తా. చూడండి 12వ వచనం చూడండి. ఎవరికయ్యా నువ్వు సబ్జెక్ట్ ఇచ్చేది? ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను. నేను
ఒక ప్రత్యేకమైన వారికి మాత్రమే నా సబ్జెక్ట్ ఇస్తాను. ఎవరా సబ్జెక్టు? చూడండి 12వ వచనం చూడండి. కలిగిన వారికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడదు. కలిగిన వారికే. ఏం కలిగిన వారికి ఇవ్వబడుతుందండి చెప్పండి? ఎవరికి దేవుని నాలెడ్జ్, ఎవరికి దేవుని రాజ్యం, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడదండి. కలిగిన వారికే ఇవ్వబడును. 5వ అధ్యాయంలోకి రండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడదు. 6వ వచనం, 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఎవరైతే నీతి కోసం ఆకలితో దప్పికతో ఉన్నారో వారికి మాత్రమే సబ్జెక్టు ఇవ్వబడును. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడదు. 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. అంతేనండి. నీతి కోసం ఆకలి దప్పులు కలిగిన వారు ఎవరున్నారో వారికి మాత్రమే, వారికి మాత్రమే. 7వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ప్రభువారు అదే చేశారు. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. సో దేవుని యొక్క సబ్జెక్టు అందరికీ కాదు. రుజువులతో కూడా చూపించినా కూడా వింటలేదని ప్రభువారు డిసప్పాయింట్ అయ్యారండి. వినటానికి వింటున్నారు కానీ, చూడటానికి చూస్తున్నారు కానీ వాళ్ళ బుర్రలోకి దోటలేదు సబ్జెక్టు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా మారు మనసు అంటే? మారు మనస్సు పొందితేనే దేవుని రాజ్యము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమే చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అప్పుడు పేతురు ఏమన్నారు చూడండి. మీరు మారు మనస్సు పొంది, యూ హ్యావ్ టు గెట్ దిస్ సబ్జెక్ట్, యూ హ్యావ్ టు గెట్ దిస్ సబ్జెక్ట్. మారు మనసు పొందినవాడు నీతిమంతుడు, వాడి బుద్ధిమంతుడు. ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టడు, ఎవరితో పడితే వాడు తిరగడు, ఎవరితో పడితే వాడు భోజనం చేయడు. వాడు పరిశుద్ధుడిగా జీవించడానికి మొదలు పెడతాడు. వాడు నీతి నిజాయితీ అనే సబ్జెక్టు నేర్చుకుంటాడు. కొంచెంసేపు విని కొంచెంసేపు వెళ్ళేవాడు కాదు. ఇలా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యం అండి. ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ లేదు. హలో, అందరూ మతం యొక్క సువార్తలో పడి మాయలో ఉన్న వారులారా, నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా. మీరు పొందిన రక్షణ నకిలీ రక్షణ. క్రైస్తవ మతము ద్వారా పొందిన రక్షణ నకిలీ రక్షణ. అది మిమ్ములను రక్షించదు. అంతే. ఎందుకంటే మీ సువార్త తప్పు, మీ పండుగలు తప్పు, మీ ఆచారాలు తప్పు, మీ ఆదివారం తప్పు, ఏమండి మీ లెంట్ తప్పు, మీ బల్లారాధన తప్పు, మీ మంచి శుక్రవారం తప్పు. మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించవారిని ప్రవేశించనీరు. మీరు దేవుని ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటాం తప్పు. ఇవన్నీ ఇన్ని తప్పులు పెట్టుకొని సబ్జెక్ట్ లేకుండా మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. నా మాట వినండి. ఇప్పుడైనా చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకోండి. ఓకే. సో మారు మనసు అంటే ఇంకొక లెవెల్ కొంచెం తీసుకెళ్తాను. నేను ముగిస్తాను. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఓకే. ఈ సబ్జెక్ట్ చెప్పినోడు ఎలా ఉంటాడు తెలుసా? ఫైనల్ పాయింట్, లీగల్గా ఉంటాడండి. బా, ఎంత పెద్ద మాట తెలుసా ఇది.
లీగల్గా. వాడిలో ఇల్లీగల్ కోరికలు ఉండవు. ఎవరైనా ఒక అందమైన అమ్మాయిని చూశాడనుకోండి, ఆమెతో రొమాన్స్ చేయాలని వాడికి అనిపించదు. ఎందుకంటే షీఈ్ నాట్ లీగల్లీ మైన్. షీఈ్ నాట్ మైన్ మ్యాన్. దట్ ఈజ్ ఇల్లీగల్. అందమైందే కానీ లీగల్గా నా మనిషి కాదు. అర్థమవుతుందని నేను చెప్తుంది. లీగల్గా ప్రవర్తిస్తారండి. మారు మనసు పొందినోడు లీగల్ ఫెలో, నాట్ ఇల్లీగల్ ఫెలో. అరే ఆ బైక్ బాగుంది, ఫోటో దిగుతా అంతవరకే, బట్ దట్స్ నాట్ మైన్. అది వాడిది, వాడు కొనుక్కున్నాడు. ఆశ ఉంటుంది, దురాశ ఉంటుంది వాడిలో. ఆశ వచ్చుద్దండి, నేను కూడా అది అలాంటి అందమైన అమ్మాయి కావాలి, లేకపోతే నాకు కూడా అంత మంచి బైక్ కావాలి, కారు కావాలి అనుకుంటాడు. కానీ వాడు లీగల్ ఫెలో కదా, దాన్ని సంపాదించుకుంటాడు. ఎందుకంటే వాడు లీగల్ ఫెలో. మారు మనసు పొందినోడు ఎట్లుంటాడు? ఉచితంగా ఇచ్చినా కూడా తీసుకోడండి, ఇది నాది కాదంటాడండి. ఇది సబ్జెక్టు, ఈ లెవెల్ సబ్జెక్ట్ అండి. అర్థమవుతుందని నేను చెప్తుంది. పేతురు, ఆ శిష్యులందరూ యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత వచ్చిన పరిశుద్ధాత్మ వలన ఈ లెవెల్ సబ్జెక్టులోకి వచ్చారు వాళ్ళు. ఆ షర్టు బాగుంది కానీ అది నాది కాదు, అది నేను సంపాదించలేదు, నాకొద్దు, నేను వేసుకున్న దాన్ని నాకొద్దు, అది వాడు సంపాదించుకున్నాడు. నీ పొరుగు వారి దగ్గర దేన్ని ఆశించవద్దన్న సబ్జెక్ట్ వాడిలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి అర్థమవుతుంది? సో మారు మనసు పొందినవాడు, వాడి సబ్జెక్టు వేరు, వాడి నీతి నిజాయితీ వేరు. వాడు లీగల్ ఫెలో, ఈజ్ నాట్ ఇల్లీగల్ ఫెలో. అర్థమవుతుందా? దొరికిన కాయల్లా తిండు, కొనుక్కొని తింటాడు, లీగల్గా తింటాడు, ఓన్ చేసుకుంటాడు, కష్టపడి సంపాదించి. కానీ ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే మారు మనసు అనేది లేకుండా చూస్తున్నాం చాలామందిలో. ఎంత దుర్మార్గత ఉన్నదండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, వాడు తప్పు చేయడండి, వాడు బుద్ధిమంతుడండి. ఈజ్ లైక్ ఇంజనీర్. వాడు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టడు, ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడు, వాడు ఎక్కడ పడితే వాడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడు. ఈజ్ అ స్మార్ట్ గా, ఇంటెలిజెంట్ ఫెలో. పాపానికి దూరంగా ఉంటాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి అర్థమవుతుందా? మారు మనసు పొందినోడు అంటే ఏ లెవెల్ నాలెడ్జ్ ఉంటుందో వాడికి, లేకపోతే ఆమెకి. ఇది సబ్జెక్ట్ అంటే. అందుకే వాడు పరిశుద్ధుడు, అందుకే వాడు నీతిమంతుడు. నాది కానిది నేను వాడు 10 ఆజ్ఞల్లో అబ్సల్యూట్లీ రైట్ ఉంటాడు. వాడికి అర్థమైద్ది ఎందుకు ప్రభువారు ఇతరులు ఆశించొద్దు అన్నాడు, అర్థమైద్ది వాడికి. మీ అందరికీ అర్థమైందా? ఇప్పుడు మీరు కనుక ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మారు మనసు వచ్చింది, లేకపోతే మారు మనసు రాదు. ఆ రాజ్యానికి వెళ్ళాం. నేను దేవుని రాజ్యం యొక్క గొప్పతనాన్ని ఎంతో చెప్దామనుకున్న టైం లేదు నాకు. ఏమండి, ఎంత గొప్ప స్కూలో కాలేజ్ అయితే అంత బాగా ఫీజు ఉంటుంది కదా, అంతే కదా? పెద్ద కాలేజీ, పెద్ద ఎక్సలెంట్ అయితే అంత పెద్ద ఫీజు ఉంటుంది. ఎంత పెద్ద ఉద్యోగానికి అంత పెద్ద ఇంటర్వ్యూలు కష్టంగా ఉంటాయి. దేవుని రాజ్యం అలాంటిదండి. ఎంత గొప్ప దేశమో కంట్రీయో తెలిస్తే ఏమండి, ఈ ప్రాసెస్ ఎందుకు ఇంత కష్టంగా ఉందో మీకు అర్థమైంది. ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇంత కష్టంగా ఉందో అర్థమైంది. ఎంత లెవెల్ కోరుకుంటున్నాడు ప్రభువారు ఆలోచించండి. అందరూ అమెరికా 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 అని ఎగబడుతున్నారు. ఎందుకు? బికాజ్ ఇట్స్ దట్ లెవెల్ గుడ్ అనమాట. అలానే దేవుని రాజ్యం అర్థమైతే ఈ సబ్జెక్ట్ అర్థమైంది. సో ఈరోజు ఈ వాక్య ధ్యానం విన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్య సువార్తను నమ్ముడి, అందులోకి రాజ్య పౌరులుగా ఎంటర్ అవ్వండి. ఇదే దేవుని యొక్క ప్రాసెస్. ఓకే. సో కాబట్టి యేసు ప్రభువారు ఈ శుభవార్త చెప్పారు. ఆ 13వ అధ్యాయంలో ప్రభువారు ఎంత డిసప్పాయింట్ అయ్యారో మీరు అందరూ గమనించుకోండి. ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈయన ప్రజలు
చూసి కూడా నమ్మట్లేదు, విని కూడా నమ్మట్లేదు. ఇంత దారుణంగా మూర్ఖంగా ఉన్నారేంటయా అనుకున్నాడు. ఇంత డంబ్ ఫెలోస్ ఏంటి బాబు అనుకున్నాడు. ఓకే, అందుకే ఏం చెప్పాడంటే ఒక ఉపమానం చెప్పి, ఈ 3 లెవెల్లో మీరు ఎంత దాకా వచ్చినా కూడా ఎంట్రీ లేదు అంటున్నాడు. వాక్యం విన్నా ఎంట్రీ లేదు, బాప్తిసం తీసుకున్నా ఎంట్రీ లేదు, ఏమండి చాలా దూరం హాఫ్ నాలెడ్జ్ వచ్చినా కూడా ఎంట్రీ లేదు. మరి ఎలా అండి ఎంట్రీ? మీ జీవితంలో ఆ సబ్జెక్ట్ ద్వారా ఫలం వస్తేనే మీకు దేవుని రాజ్యపు ఎంట్రీ అని ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పాడు. విన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు జ్ఞానం ఇచ్చి, సబ్జెక్ట్ ఇచ్చి, వివేకం ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.